తెలంగాణలో తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ఏపీ డీఎస్పీలు ప్రాణాలు కోల్పోవడం కలిచివేసింది. పోలీసు అధికారులు ప్రయాణిస్తున్న కారు విజయవాడ హైదరాబాద్ రహదారిపై అదుపు తప్పి అవతలి వైపు రోడ్డుపై పడగా ఎదురుగా వస్తున్న లారీ బలంగా ఢీకొట్టడంతో నుజ్జునుజ్జైంది. ఈ దుర్ఘటనలో డీఎస్పీలు చక్రధర్రావు, శాంతారావు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు మంత్రులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణలోని యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం కైతాపురం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం ఇద్దరు ఏపీ పోలీసు ఉన్నతాధికారుల ప్రాణాలు తీసింది. హైదరాబాద్లోని ఏపీ ఇంటెలిజెన్స్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న డీఎస్పీలు మాకా చక్రధర్రావు, జల్లా శాంతారావు, ఏఎస్పీ కోకా రాంప్రసాద్ పెర్ఫార్మెన్స్ టెస్టు, సీఎం బందోబస్తు కోసం ఖైరతాబాద్లోని కార్యాలయానికి విజయవాడ నుంచి బయలుదేరారు. వీరు ప్రయాణిస్తున్న కారు నార్కెట్పల్లి వద్ద బ్రేక్ డౌన్ అయ్యింది. హెడ్ కానిస్టేబుల్ నరసింహరాజు హైదరాబాద్ నుంచి వేరే వాహనంలో వచ్చి అధికారులను ఎక్కించుకుని తిరుగు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో కైతాపురం వద్దకు చేరుకోగానే వాహనం అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టి రోడ్డు అవతలకు వెళ్లిపోయింది. అదే సమయంలో ఓ లారీ వేగంగా వచ్చి కారును ఢీకొట్టడంతో అక్కడికక్కడే డీఎస్పీలు చక్రధర్రావు, శాంతారావు ప్రాణాలు కోల్పోయారు. గాయాలైన ఏఎస్పీ రాంప్రసాద్, హెడ్ కానిస్టేబుల్ నరసింహరాజును ఎల్బీనగర్లోని కామినేని ఆసుపత్రికి తరలించారు. ఏఎస్పీకి పక్కటెముకలు, కాలికి గాయాలు కాగా డ్రైవర్ భుజానికి గాయాలైనట్లు వైద్యులు తెలిపారు. ప్రమాదంలో మృతి చెందిన డీఎస్పీలు చక్రధర్రావు స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు, శాంతారావుది శ్రీకాకుళం జిల్లా డోలా గ్రామం. విధి నిర్వహణలో భాగంగా హైదరాబాద్ వెళ్తుండగా రోడ్డు ప్రమాదంలో ఇద్దరు డీఎస్పీలు మృతి చెందడం దురదృష్టకరమని ఇంటెలిజెన్స్ ఎస్పీ నాగబాబు అన్నారు. దురదృష్టకరమైన సంఘటన. యాక్చువల్గా మేమందరూ వాళ్ళకందరికీ డ్యూటీ పాయింట్ ఆఫ్లో పంపించాము. ఫిజికల్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది మాకు. సో ఇక్కడ రెండు దగ్గర ఆపరేట్ చేస్తాము, విజయవాడ అండ్ హైదరాబాదు. ఆ నిమిత్తం మా ముగ్గురు కూడా ఆఫీసర్స్ కూడా ఆ టెస్ట్ అవన్నీ తీసుకోవాలి. వాళ్ళు దానికోసం పంపించాం విజయవాడ నుంచి. అన్ఫార్చునేట్లీ ఈ మధ్యలో ఇలాంటి దురదృష్ట సంఘటన జరగడం అనేది చాలా బాధాకరమైన విషయం. మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ముందు వెహికల్ సడన్ బ్రేక్ వేయటం వల్ల దాన్ని తప్పించడానికి ఆ స్కిడ్ అయ్యటం వల్ల డివైడర్ని దాటి అదుపు తప్పి బండి అవతలతో రావడం జరిగిందని మేము అనుకుంటా ఉన్నాం. శ్రీకాకుళం ఒక డీఎస్పీ గారిది శ్రీకాకుళం ఉన్నారు శాంతారావు గారు, ఒక డీఎస్పీ చక్రధర్ గారిది పాలకొల్లో ఉన్నారు. పాలకొల్లు స్వస్థలం అది. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు డీఎస్పీలు మృతి చెందడంపై సీఎం చంద్రబాబు, లోకేష్, ఇతర మంత్రులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.